హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని బండ్లగూడకు వచ్చేసాం. బండ్లగూడలో ఉంటున్న లక్ష్మి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని మనం పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి లక్ష్మి గారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేస్తాం. కమాన్ లెట్స్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మరో ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. సో మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికి మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్ లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా మీరు? ఈ మొక్క చూపిస్తాను. ఈ మొక్క ఓకే. సో గడ్డి గడ్డి లాగా ఉంది. దీని పువ్వు కూడా దీంతేనండి ఇది? అదండి. ఓకే చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. ఫ్లవర్ కూడా అందరికీ తెలిసే ఉంటుందండి. తెలిసే ఉంటుందంటారా? చూద్దాం. ఓకే గెస్ట్ చేస్తే ఓకే గెస్ట్ చేయని, అంటే గార్డెన్ చేసే వాళ్ళకి కొంతగా మొక్కల మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఓకే, కొత్తగా చూసే వాళ్ళకి ఏ మొక్కరా అన్నట్టు చూస్తుంటారు కదా. సో వాళ్ళకి కూడా అర్థం కావాలి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ అనమాట. ఓకే గెస్ట్ చేస్తూ ఉండండి. సో ఇక ఈ పువ్వు చూడండి, ఈ ఆకులు చూడండి, గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో మేము రిపీట్ చేస్తాం. ఓకేనా? ఒక తోటలోకి ఎంటర్ అయిపోదామండి. సో ఇక్కడ ఏంటండి? ఇవన్నీ చామంతులు అండి. ఇవన్నీ చామంతులే. ఇన్ని కానీ చామంతులు పెట్టారేంటండి? మొత్తం చామంతులు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చామంతులు ఇందులో. ఓకే ఇవి బ్లూమ్ అయితే మాకు చక్కగా కనిపిస్తాయి కదండి. అయితే చక్కగా ఇంకా నెక్స్ట్ 2 months తర్వాత అది బ్లూమ్ వస్తుంది. ఓకే సో ఈ చామంతులు లాస్ట్ ఇయర్ నుంచి నేను ఇవి వేస్తున్నాను. ఓకే సూపర్. సో చామంతులు ఇన్ని వస్తాయి, వాటిలో చిన్న సీడ్స్ వస్తే అందరికి పంచుతారా లేకుంటే? సీడ్స్ రావండి, కటింగ్స్ ద్వారా వచ్చేస్తాయి. ఓ కటింగ్స్ ద్వారా వచ్చేస్తాయి. ఓకే ఓకే. ఇలా చిన్న కొమ్మ మనం తీసి పెట్టేసి అంటే కటింగ్ అంటే ఈ రకం అన్ని చామంతులు అలానే వస్తాయి? అన్ని చామంతులు అలాగే వస్తాయి. ఓకే ఓకే. సో అలాగే కొన్ని చామంతి పూలు వచ్చాక ఎండబెట్టేసి అవి చేస్తారు కదండి? నాకు తెలియదు. చామంతి ఎండబెట్టి తెలియదు. ఈ కటింగ్స్ చిన్న చిన్న కటింగ్స్ వచ్చేస్తాయి. కటింగ్ లేకపోయినా ఆకు ద్వారా కూడా వచ్చేస్తుంది. అవునా? చామంతి అంటే బంతి పూలు యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఓకే చామంతి రైట్ రైట్. ఇవి సో వీటితో కూడా ఇట్లా కట్ చేసి పెట్టేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్ చామంతి. ఓకే సో ఇది ఏం కలర్ అండి? ఇది యాక్చువల్ 1 week 15 days లో వచ్చేస్తుంది. ఇది వైలెట్ కలర్. సో ఇది ఎన్ని రకాలు ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో? చాలా ఉన్నాయండి. ఇందులో వైలెట్ ఉంది, రెడ్, మెరూన్ ఉంది, చిన్న వైట్ ఉంది, ఇంకా ఎల్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఒక పాట్ లో పెడితే కలర్ఫుల్ గా వస్తాయండి అన్ని? వాటికి అవ్వదండి అలాగ. ఒక్కొక్కటి పెట్టామంటే అదే స్పేస్ మంచిగా ఉంటే చెట్టు బాగా ఎదిగి బాగా ఫ్లవర్స్ మనకి బాగా వస్తాయి. ఒక దాంట్లో ఉంటే దానికి కింద రూట్ సిస్టమ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటే బాగా. సో ఇటండి అదే ఇది సపోటా అండి. సపోటా అది ఎక్కడ ఉందండి? కింద పెట్టారు? కింద పాట్ లో పెట్టారు. పెట్టి ఎన్ని రోజులు ఏందండి ఇది? అప్పుడే 3 years అయిపోయింది. 3 years అయిపోయింది ఆల్రెడీ. ఇది మొత్తం కాయలు కూడా వచ్చాయి. లాస్ట్ టైం 2-3 కాయలే వచ్చాయి. ఇప్పుడు మొత్తం చెట్టు నిండా ఫ్లవర్ వచ్చింది. సూపర్ సూపర్ అండి. సో అలాగే ఇక్కడ మొత్తం మిరప అండి. మిరప ఓకే. అంటే ఏంటి వదిలేస్తారా లేకుంటే సీడ్స్ కోసం వదిలేస్తారా లేకుంటే? వదిలేసాను అంతే, సీడ్స్ కోసం ఏం కాదు, అలాగే వదిలేసాను. ఓకే ఫుల్ ఉందన్నమాట. మిర్చి వచ్చేయండి బాగా. అప్పుడల్లా నేను మిర్చి కోసేవాడు. ఓకే బయట మిర్చిలు చాలా పెస్ట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం మిర్చి నుండి వదిలేస్తున్నారు. పెస్ట్ వేసేది కూడా లేదండి మొక్కలు. ఇక్కడ మనం ఇక్కడ మీద కాబట్టి పెస్ట్ వేసుకోం, కానీ బయట మాత్రం చాలా పెస్ట్ కొడతారండి మిర్చికి. సో ఏంటండి మిర్చి ఇందులో మీరు మడుల్లో పెట్టారు కనుక అది బాగా వచ్చిందా లేకుంటే దీంట్లో పెట్టారు కదా? మడిలో పెట్టారు. సో అందుకే అంత బాగా వచ్చిందంటారా లేకుంటే మామూలు కూడా మీ దగ్గర చక్కగా రావచ్చు? మామూలుగా కూడా ఇలాగ మన పాట్ లో పెట్టే వచ్చేస్తుంది. ఒక పాట్ లో మనం ఒక మొక్క పెట్టామంటే బాగా మిర్చి వచ్చేస్తుంది. సూపర్. సో అలాగే ఇంకేముంటుంది పక్కన? మిర్చి, చామంతి కొంచెం తీసేస్తున్నాను. ఇదేమో బంతి, ఊక బంతి అంటాం. ఊక బంతి. ఓకే. ఇదేమో వంకాయ బ్రింజాల్. ఇది ఇవన్నీ బ్రింజాల్స్. ఓకే ఫైన్. ఇదేమో తిప్పతీగ ఉంటుంది. తిప్పతీగ
ఓకే ఓకే, చిన్న పాట్లో పెట్టేస్తారు తిప్పతీగ. సో అది చూస్తుంటే అసలు ఆ చెట్టు ఇదైపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ సైడ్ నుంచి వచ్చింది. సూపర్ అండి, ఎంత గొప్పగా నేచర్. చూడండి, యాక్చువల్గా మొక్క చూస్తే అయిపోయింది, అంటే ఈ మొక్క డ్రై అయిపోయింది టోటల్గా అన్న ఫీలింగ్ వచ్చింది, కానీ చూస్తే మళ్ళీ సైడ్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేసింది. పోదండి అది అసలు, డ్రై అయిపోయినా కానీ తర్వాత కొన్ని రోజులు పోయినా కింద నుంచి వేడి దగ్గర నుంచి మళ్ళీ దాని వచ్చేస్తుంది. అది అసలు దాని పోవడం అంటూ ఉండదు. బ్యూటీ అండి, ఎందుకంటే డ్రై అయిపోయింది అని అనుకుంటాం, బట్ చూస్తే ఇక్కడ మళ్ళీ సైడ్ వచ్చేసింది. నేచర్ ఇస్ నేచర్ అంతే. సో అలాగే అండి. ఇప్పుడు ఇప్పుడు ఇన్ని మడులు, చాలామంది బిల్డింగ్ మీద మడులు కట్టుకోరు, ఎందుకంటే బిల్డింగ్కి ఇబ్బంది అవుతుంది అనుకొని. సో మీరు ఇక్కడ పిల్లర్ మీద వేసారా లేకుంటే ఏంటండి? ఇక్కడ పిల్లర్ వేయించి వేసామండి, కింద పిల్లర్ పైన వేశారు. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఈ మడులు కాకుండా ఇంటి పైన చిన్న చిన్న ఇవే పెట్టేసుకుంటారు. సో మడుల్లో మనం ఎలాంటి మొక్కలు పెట్టుకోవచ్చండి? పెద్ద మొక్కలు పెట్టుకోవచ్చు. విన్నానండి, ఫ్రూట్స్ మొక్కలు పెట్టుకోవచ్చు అండి. పపాయ లాంటిది పెట్టుకున్నా, పపాయ పెట్టుకోవచ్చు, మనం సపోటా పెట్టచ్చు, జామ పెట్టచ్చు. ఇప్పుడు అన్ని ఏంటంటే హైబ్రిడ్ తాలూకు చెట్లు వచ్చేసినాయి కనుక మనం అన్ని ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. గ్రాఫ్టెడ్ వచ్చేసాయి అన్ని పెట్టుకోవచ్చు హ్యాపీగా. అదే గ్రాఫ్టెడ్ మొక్కలు యాక్చువల్గా చిన్న చిన్న పాట్స్ లోనే పెరిగిపోతున్నాయి, ఈల్డ్ కూడా వచ్చేస్తుంది. సో అదే మనం ఇట్లాంటి ఒకటి ఏంటంటే మనం మిద్దె తోట మీద టెర్రస్ మీద పెట్టుకున్నాం అంటే మనకి సరైన ఫ్రూట్స్ రావు, 1-2 వస్తాయి. గ్రౌండ్ లో పెట్టామంటే మనకి మన ఇంటికే కాదు కదా, ఊర్లో అందరికీ పంచిపెట్టడానికి కూడా మనకి సరిపోతాయి. వాస్తవానికి ఎందుకంటే గ్రౌండ్ లో పెడితే చాలా వస్తాయి, ఎందుకంటే భూమిలో ఎంతకైనా ఆ పవర్ వేరు. కానీ సంవాట్ మడుల్లో పెడితే కూడా పర్లేదు, అంతగా భూమిలో అంత కాకుండా కానీ వస్తాయి. సో చాలా మంది ఇప్పుడు కనీసం ఏంటంటే వాళ్ళకి మడుల్లో పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ కలగాలి. మనకి ప్లేస్ లేకపోయినా కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకొని చెయ్యాలి. చాలా మంది సరే ఇంటి పైన ఒకసారి మడులు కంటే బరువు అనే ఫీలింగ్ ఏదన్నా ఉంటే కనుక, నేను ఇట్లనే మన పెరటిరుచుల కార్యక్రమం చేసినప్పుడు కొంతమందిగా చూసాను. అంటే సరే మడులు అంటే బరువు అయిపోతాయి, బరువు లేకుండా పైప్స్ తోటి రెడీ చేసుకొని సైడ్స్ పెట్టేసుకొని అట్లా కూడా పెట్టా చిన్న చిన్న అవుతాయి కానీ పెద్ద మొక్కలు. అంటే దీంట్లోనే ఇలాంటినే పైప్స్ పెద్దగా పెట్టి దాని లెంత్ ఇలానే పక్కన షీట్స్ పెట్టి దాన్ని మంచి ప్లాన్ చేశారు. దాంట్లో కూడా బాగా వచ్చాయి ఇల్లు. సో బరువు లేదు అనుకుంటే అంటే అలా చేసుకోవచ్చు. ఇంకొంతమంది అయితే ఫ్రిడ్జ్ పెట్టేశారండి. నిజమే, కొంతమంది అంటే చేస్తూ ఉండగా వాళ్ళకి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళ ఇంటి మిద్దె తోట చూసాక ఇంకొకరి ఇంటి మిద్దె చూసేటప్పటికి ఇంకొంచెం ఐడియాలు పెరుగుతూ ఉంటాయి. అవి దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా ఐడియా తోటి ఒక మొక్క పెట్టాము, మొక్క మంచిగా వచ్చింది అంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదా. ఇప్పుడు మాకు లాంటి వాళ్ళకి ఏంటంటే పెట్టిన తర్వాత మన్నాడే వచ్చి చూస్తుంది, ఆకు వచ్చిందా, పువ్వు వచ్చిందా, కాయ వస్తుందా, అది పెరుగుతున్న కొద్దీ వస్తున్న కొద్దీ ఏంటంటే అది ఆనందం కలుగుతుంది. తర్వాత మనం వచ్చిన తర్వాత మొక్కలకి చేస్తే వాటికి ఎంతో ఆనందంగా ఉంటుంది. మొక్కలతో మాట్లాడతారండి మీరు? ఏమో మాట్లాడుకుంటుంటే అవి ఊగుతూ ఉంటాయి. సరే మనకి జవాబు చెప్తున్నాయి కదా మనకి అనిపిస్తుంది. అవి వింటాయంట మొక్కలు కూడా మా కమ్యూనికేట్ అవుతాయి అంటారు చాలా మంది. ఒక్కొక్కసారి మొక్కలు ఫ్లవర్ రాపోయినా కాయ రాపోయినా దాని దగ్గర కూర్చొని నెక్స్ట్ డే నువ్వు రాపోయావు అంటే నేను పీక్ మారేస్తాను అంటాం. అలాంటప్పుడు ఒక 4 నెలలకే పడతాను, టైం వస్తుంది, అదే కాయ వస్తుంది, పువ్వు వస్తుంది. ప్యాంపరింగ్ చేయాలండి మొక్కలు కూడా, చాలా ప్యాంపరింగ్ అవసరం. వాటికి ప్రాణం ఉన్నాయి కదండి. అది మొక్కలు కూడా ఎవరు రెగ్యులర్ నీళ్లు పోస్తున్నారు వాళ్ళు పోస్తున్నారు, అది ఇది అవుతాయి అంటారు కదా. మనిషి స్పర్శ వాటికి అర్థం అవుతుంది. మొక్కలు అందుకే కమ్యూనికేట్ చేయడం అంటే అదే అది కూడా మాటల ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం, అవేమో వాటి భాషలో అవి మనకి కమ్యూనికేట్ చేస్తాయి. అంటే మాట్లాడుకున్నా గానీ అలా ఊగుతూ అది చేసి కమ్యూనికేట్ చేస్తాయి. చూడండి ఎంత ఇదిగా ఊగుతున్నాయో మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే. వాటిని కవర్ చేయడానికి వచ్చామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, సో
ఇటు 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 మొత్తం కూడా చక్కగా మొక్కలు పెట్టేశారు. సో ఇవన్నీ 100 రూపీస్ టబ్స్ కదండి? 100 రూపీస్. సో బెస్ట్, ది బెస్ట్, చాలా బెస్ట్. ఒక ఇందులో ఇదేం పెట్టారండి? ఇది చిక్కుడు బాగా పెట్టానండి. చిక్కుడు చూడండి ఎంత పెద్దగా. కనుప చిక్కుడు అని, కనుప చిక్కుడు అనమాట. గుత్తులు గుత్తులు వస్తాయి కాయలు. ఒక ఇంత ఇంత ఈ 100 రూపీస్ టబ్ లో మనం పెడితే ఇదంతా వచ్చేసింది. ఇదంతా దాని కదండి? ఒక్క అటు సైడ్ ఉంది, అటు సైడ్ కూడా ఉంది. కాకపోతే మొత్తం ఇదంతా ఇదే కదా? ఇదంతా అదే. ఒక 100 రూపీస్ టబ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే చాలా మొక్కలు వేయచ్చు. ఇది మళ్ళీ ఇక్కడ ఇదేమో అపరాజిత పుష్పం, ముద్ద శంఖ పుష్పం. ఓకే. సో డబ్బా సో ఎర్రబచ్చలు అండి, అక్కడ ఎర్రబచ్చలు ఉంది. సో ఆ వెనక డ్రాగన్ ఫ్రూట్ అండి? అది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఓకే, వచ్చిందండి ఇంతకుముందు? వచ్చేయండి, 2 years నుంచి మేము పళ్ళు తింటున్నాం. సో ఆల్రెడీ ఒకటి ఉన్నట్టుంది పువ్వు, ఆల్రెడీ చాలా ఉన్నాయండి పువ్వులు, చాలా పువ్వులు ఉన్నాయి. ఎస్ ఎస్. సో డ్రాగన్ ఫ్రూట్ చివరి పెట్టాలి, ఎందుకంటే గుచ్చుకుంటుంది కనుక. సో అది పెట్టి 2-3 సంవత్సరాలు ఏందండి? 3 సంవత్సరాలు పైన. 3 సంవత్సరాలు. చిన్న డబ్బాలో పెట్టారండి, ఇలాంటి డబ్బాలో పెట్టేసారు. చాలా హ్యాపీగా వచ్చేస్తుంది. అది డ్రాగన్ ఫ్రూట్ పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, అది ఒక ఎడారి మొక్క లాగానే ఉంటుంది. కానీ మంచి ఫ్రూట్ మాత్రం ఫుడ్ మట్టుకు వేస్తూ ఉండాలి. ఫుడ్ అంటే ఏమి ఇస్తారండి డ్రాగన్ ఫ్రూట్ కి? బియ్యం కడిగి నీళ్లు, కూరగాయ తొక్కులు ఇవే వేస్తాం రెగ్యులర్ గా. ఓకే. ఇప్పుడు కూరగాయ తొక్కులు అంటే ఇంట్లో తీసిన కటింగ్ చేసిన ఆనియన్ పీల్స్, బనానా పీల్స్. ఆనియన్ పీల్స్ డైరెక్ట్ వేసేయచ్చండి, వాటర్ లో పెట్టాలా? ఆనియన్ పీల్స్ డైరెక్ట్ వేసేయచ్చా, ఇక్కడ వాటర్ లో పెట్టి వేయడం అట్లా లేదు? కొంచెం మట్టి సైడ్ చేసి వేసేసి మళ్ళీ మట్టి కప్పాడు, అంతే. సో అంటే ఏదైనా డైరెక్టే. ఇంకా అంటే ఇంకా మా ఏజ్కి ఏంటంటే అవన్నీ చేయడం కొంచెం కష్టం. అంటే అది ఎంత చేయగలుగుతానో అంత చేసేయడం. అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి, అట్లా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే మనం వాటికి అలవాటు ఎలా పెడతామో అలా అలవాటు అవుతాయి. పిల్లలకి మనం ఎంత అలవాటు చేస్తాం, మనం ఏ అలవాటు చేస్తామో అవి కూడా మనకి అదే అలవాటు. మీరు మీ మొక్కలు గట్రా అలవాటు చేస్తున్నారు. సో ఇక్కడండి ఇది చుక్కకూర. చుక్కకూర కొంచెం చుక్కకూర నిండా వచ్చింది చుక్కకూర. సూపర్ సూపర్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇన్ని గ్రో బ్యాగ్స్ పెట్టారు కదండి. ఇంట్లో కూరలు వేస్తాను, ఇప్పుడు వేస్తాను. క్యాబేజీ వేస్తాను, కాలీఫ్లవర్ వేస్తాను, వంక మొక్క నారు, వంగ వేస్తాను, టమాటా, పచ్చిమిరప అన్ని వేసేస్తే మనకి ప్రతి ఒక్క కూరకి మనకి ఇబ్బంది ఉండదు. క్యాప్సికమ్ కూడా, టమాటా కూడా 15 రోజులకి చిన్న చిన్నగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక సైకిల్ లాగా 15 రోజులు కొట్టి 15 రోజులు కొట్టి 15 రోజులు కొట్టి కంటిన్యూగా వస్తుంది అంటారు. సో వీటన్నిటి ఈ గ్రో బ్యాగ్స్ అన్నిటిని పెట్టుకున్నారు కదండి. సో రీపోర్ట్ చేయడం లేకుంటే ఇలాంటి ఏమైనా అంత పెద్దవాటి రిపోర్ట్ చేయడం కష్టం. నేను ఇప్పటికీ 3 సార్లు అయిందండి రిపోర్ట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ ఒకసారి పెట్టా, ఇక్కడ నుంచి ఇంకో దగ్గర ఒకసారి పెట్టా, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి లాస్ట్ పెట్టాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకోసారి కూడా మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇలా మళ్ళీ కట్టించేసుకుందాం అనుకుంటున్నాం. గ్రో బ్యాగ్స్ కన్నా కొంచెం ఈ హైట్ కన్నా ఇంకొంచెం హైట్ పెట్టి పెట్టేసుకుందాం. సో ఇందులో మరి దాంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత సారం తగ్గుతుంది కదా, మళ్ళీ ఏమన్నా దాంట్లో బలంకి వేస్తూ ఉంటారా? సారం బలంకి మనం అన్ని వేస్తూ ఉండాలి కదండి. 15 days కి 1 month కి వేస్తూనే ఉండాలి. వాటికి ఏం వేస్తారు? బియ్యం కడిగిన నీళ్లు కాకుండా ఇంకేమైనా వేస్తారా? తర్వాత ఈ మన కేక్స్ వస్తాయి కదా, మన కోకోనట్ కేక్, గ్రౌండ్ నట్ కేక్స్, నీమ్ కేక్స్, ఇట్లాంటి కేక్స్ వస్తాయి కదా. 3-4 కేక్స్ కలిపితే మనకి ఎన్పీకే తయారైపోతుంది. ఓకే. ఆ 3 కలిపి అందులో సీవీడ్స్, మన అప్సమ్ సాల్ట్, బోన్ మీల్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాం. ఓకే. తర్వాత 15 days కి 1 month కి అలాగా ఒక మొక్కను బట్టి 1 spoon 2 spoons వేస్తాం. 1-2 spoons లో డైల్యూట్ చేసి వేసేస్తారా? డైల్యూట్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. 1-2 spoons కాబట్టి ఇబ్బంది లేదు. ఆ టైం బట్టి ఏదైనా డైల్యూట్ చేసే టైం ఉంటే డైల్యూట్ చేస్తాం, లేదంటే డైరెక్ట్ వేసేసి మనం ఎప్పుడు పెట్టామో అప్పుడే నీరు పెట్టేస్తాం. ఇదండి ఇది అదే ఇంకా పెట్టాలి సాప్లింగ్స్ అన్నమాట ఇవి. సాప్లింగ్స్. సో ఈ సాప్లింగ్స్ కూడా మీరు ఎవరైనా అడుగు తీస్తుంటారండి? అంటే మీ గ్రూప్ మీట్స్ అవుతుంటాయి కదా, ఆ మీట్స్ లో ఎవరైనా కావాలంటే ఇస్తుంటాం. కాకపోతే ఇంటికి వచ్చినా ఎవరైనా కావాలి అంటే తీస్తాం. సో ఇంతకీ ఇది ఏ కూర అండి? అది ఆకుకూర? ఇది వంకాయ, బ్రింజాల్. 2-3 రకాల బ్రింజాల్ సీడ్స్ ఇవి అనమాట. ఓకే. ఇక్కడ కాకర. ఇది కాకర నేను వేయలేదు, అది అంతటా అదే వచ్చింది. అదే కిచెన్ వేస్ట్ 2 సార్లు అప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాం. అవునా? చాలా హార్వెస్ట్ అయిపోయింది. కాకర రావడానికి ఎంత టైం పడుతుందండి? ఒక ముక్క పెట్టినాక వస్తుందండి 1 month వచ్చేస్తుంది. కొంచెం పాలు ఎదిగేటప్పటికి ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈల్డ్ రావడానికి 1 month పడుతుంది. సో ఇక్కడ 1.5 month
చెట్టు అంత ఎప్పుడైనా తీసి చూడలేదండి. ఇది నారింజ నారింజ. నారింజ బాగా కాసింది. అవునండి. 2 years కాస్తుందని చెప్పారు కానీ నాకు 1 yearకే కాసింది నాకు. ఓకే ఓకే. సో మంచి టబ్ లో పెట్టేశారు. దీనికి పెద్ద వాటర్ కూడా ఎక్కువ ఇవ్వకూడదు కదండి. ఎక్కువకూడదు కానీ మార్చాలి. అంటే విలేజ్ గారు కూడా మాకు సడన్ గా చెప్పారు. తర్వాత సడన్ నుంచి కానీ లేదండి, ఈ టబ్ మంచి 2 years నుంచి ఈ మాత్రం ఆగిందంటే గ్రేట్ ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని రీపాట్ చేయడం అంటే మళ్ళీ డిస్టర్బ్ చేసినట్టు అవ్వదండి? పర్లేదా? అవదు, పర్వాలేదు. ఆల్రెడీ పెద్దగా అయిపోయింది కనుక ఇబ్బంది. పెద్దగా అయిపోయింది కనుక మనం నీళ్ళు అయిపోతే ఒక రోజు అట్ట పెట్టేసి ఇక్కడ మనం హ్యాండ్ చేసేదాన్ని తీస్తే మనకి మట్టితో పాటు మనకు వచ్చేస్తుంది. వచ్చి తీసి మళ్ళీ మనం ఇంకో వాటిలో పెట్టుకోవచ్చు. సో ఈ ఐడియా ఎవరిదండి? ఇది ఎవరికి రెడీ చేశారు? ఇది అదేనండి, మీదేనా? నైస్. నేనే కూర్చుని అలా చేస్తుంటాను. ఓకే ఓకే. సో ఈ వాటర్ క్యాన్స్ ఇవన్నీ 5 వాటర్ క్యాన్స్ 5 మూతలు, 5 మూతలు, వాటర్ క్యాన్స్ 5 మూతలు. ఆ కింద మళ్ళీ కిందనే మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. సో ఇందులో ఇప్పుడు మనకి ఇండ్లలో చాలా మందికి స్పేస్ ఉండదు అంటారు కదండి. ఇలా చేసుకోవచ్చు కదండి మనం. ఇందులో ఆకుకూరలు వేసుకోవచ్చా? కూరలు చిన్న చిన్న కూరలు వేసుకోవచ్చు, మెంతి కూర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. మనం అవి చిన్న చిన్న మొక్కలే కదండి ఉంటాయి, ఎక్కువ వాటికి ఉండవు కదా. సో ఇలా వేసుకుంటే మనకి షో మొక్కలు నాకు చోటు చాలా ఉందండి, ఇంకా చేసుకుంటే నాకు చాలా వస్తాయి. లేదు ఇప్పుడు మీరు చేసింది చాలా ఎక్కువ చేస్తున్నారు చక్కగా. సో మరి అదండి, అది కూడా మీరు చేసింది? అది కూడా నేను చేసుకున్నాను. ఓకే. చిన్న చిన్న మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటే పాట్స్ మనకి మిగులుతాయి కదా, ఇక్కడక్కడ పాడర్స్ ఎందుకంటే వైర్లు పెట్టి కట్టి దానికి రాడ్కి వేయించాను. మంచిదండి. యాక్చువల్గా ఈ టైంలో మీరేంటే ఇట్లాంటి క్రియేటివ్గా ఆలోచన చేయడం వల్ల కూడా మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. అంటే మైండ్కి ఏం ఆలోచన ఇవ్వకుంటే అది అలా కూర్చుండిపోతుంది అంటారు. ఇంకా వేరే ఆలోచనలే ఉండండి. కానీ ఏంటంటే కాస్త ఏజ్ అయిపోయి ఇంకా చేయడానికి ఓపిక లేక కాస్త వదిలేయడం, కానీ లేకపోతే లేదు. మీరు ఏజ్ అయిపోయింది అనుకోవద్దు, ఎందుకంటే మీరు ఇంకా చాలా 40-50 వాళ్ళు చేసినట్టుగా చేసేస్తున్నారు మీరు అన్ని కూడా. అదే విలేజ్ గారు అంటారు, మీ దీన్ని బట్టి మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకోవాలి, దానికోసం మీ చేత వీడియో చేయిస్తున్నా. పిల్లలు ఏంటంటే నాకు ఓపిక లేదు, నాకు టైం లేదు, మేము చెయ్యలేము ఈ పని అంటారు. కానీ ఏంటంటే మనకి టైము మన కోసం ఆగదు, టైం పరిగెడుతుంది, టైం మనమే తీసుకోవాలి. దాంట్లో మన టైం తీసేసుకోవాలి. మరి టైం మనకు రావాలంటే నేను నీకు టైం వచ్చాను నువ్వు పని చేసుకొని చెప్పదు కదా మనకి. సో అక్కడ ఇదండి, అది గన్నేరు, వైట్ గన్నేరు, ముద్ద వైట్ గన్నేరు, వైట్. అది కూడా గన్నేరే, వైట్ గన్నేరులో రకాలు ఇవి. చాలా రకాలు ఉన్నాయండి, 5-6 రకాలు ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఈ టబ్లో ఇవి క్రోటన్స్ వేసాను. ఇది మళ్ళా కాస్మోస్, ఇది మిరపకాయ మిర్చి వేసారు, అదేమో గోంగూర తట్టలో వేసారండి. తట్టలో మొత్తం ఇది మా కోడలు పెళ్లి టైంలో వచ్చిన తట్ట పారేయకుండా నేను అట్టే పెట్టుకుని సిమెంట్ బట్ట వేసేసి తట్ట తయారు చేసేసాను. ఇప్పుడు అది 6 ఏళ్ళ నుంచి ఉంది. అది 6 ఏళ్ళ నుంచి ఉంది. సూపర్ అండి. అది మాయిశ్చర్ కూడా మంచిగా ఉంటుంది, మంచి చక్కగా వచ్చింది గోంగూర. ఇప్పుడు గోంగూర డైరెక్ట్ పెట్టేయడం అండి, తీసి ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది. అది మనం బయట నుంచి కొనుక్కు తెచ్చిన గోంగూర మనం తీసుకుని కటింగ్ ఉన్నా మనం పెట్టేసినా వచ్చేస్తుంది గోంగూర. కాడలు పెద్ద ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. సీడ్స్ తోటి వేసాను ఇది. ఓకే, సీడ్స్ తోటి వేసాను. సో ఇది ఒకదానికి ఇట్లా అన్ని వస్తాయండి? ఒక్క సీడ్ కాదు, ఏదో కొన్ని సీడ్స్ ఇలా వేసేసా అంటే పెరుగుతాయి. కొన్ని సీడ్స్ కి వాతట్టవే వచ్చేస్తాయి. సూపర్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. లక్ష్మి గారు ఆన్సర్ చెప్తారా? ఇది కాశీ నందివర్ధనం చెట్టు అండి. కాశీ నందివర్ధనం అంటాం. కాశీ నందివర్ధనం. ఓకే, అంటే మన నందివర్ధనం లోకల్. ఇది కాశీ నందివర్ధనం. ఓకే ఫైన్. కాశీ నందివర్ధనం అంటే అది ఇక్కడదేనా లేకుంటే ఏంటది? ఇది ఎట్లా ప్రాపగేట్ అవుతుంది? సీడ్స్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. సీడ్స్ అనేది సీడ్స్ అది కాదు, అసలు సీడ్స్ అవుతాయి. అది ఒకటి వేసా ఉంటే మనకి ఇల్లంతా తోట అంతా మనకు వచ్చేస్తాయి. ఇది ఇదేంటంటే క్రీపరా? ఇలా క్రీపరే. ఓకే, సో ఇట్లా పెద్ద పెద్దగా వచ్చేస్తుంది చూసారు. క్రీపర్ ఇది.
సో అంటే ఇవే వస్తున్నాయి, చాలా బాగుంటాయి. ఇలాగే ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇంకా వస్తాయండి పెద్దగా? పెద్దగా అవుతుంది, మనం ఎంత పొడుగు ఇస్తే అంత పొడికి పై అయిపోతుంది. ఫ్లవర్ సైజ్ పెరుగుతుంది, ఫ్లవర్ సైజ్ అంతే అంతే. కానీ మొత్తం అన్ని చక్కగా కనిపిస్తుంది, ఫుల్ వస్తుంది, చెట్టు నిండా వచ్చేస్తుంది. ఓకే, నైస్. సో కాశీ నందివర్ధన్, మన నందివర్ధన్ వేరే, ఇది కాశీ నందివర్ధన్. కానీ చెట్టు ఫ్లవర్ మాత్రం చాలా బ్రైట్ గా ఉంది, చక్కగా ఉంది. చెట్టు నిండా చిన్న ఫ్లవర్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మొక్క నిండా మొత్తం ఫ్లవర్స్ వచ్చాయంటే ఇంకా చాలా బాగా. సూపర్. సో ఆన్సర్ ఇస్ కాశీ నందివర్ధన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంచి మొక్కను మాకు పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.